హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఈరోజు ఏంటంటే రేషియో అండ్ ప్రపోర్షన్ కింద ఆ టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే 4,200 రూపీస్ ఈస్ డివైడెడ్ అమాంగ్ కమల్, దేవ్ అండ్ రజత్ ఇన్ ద రేషియో ఆఫ్ 7:8:6 రెస్పెక్టివ్లీ. ఇఫ్ రూపీస్ 200 ఈజ్ యాడెడ్ టు ద అమౌంట్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దెమ్, ఫైండ్ ద న్యూ రేషియో ఆఫ్ దేర్ అమౌంట్స్ అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేస్తామంటే, సో ఫస్ట్ కమల్, దేవ్, రజత్, సో ఇలా ముగ్గురు యొక్క రేషియో ఎంత అంట 7:8:6. సో ఇలా ముగ్గురు. సో ఇక్కడ ఈ యొక్క రేషియో ఇచ్చిన వాల్యూస్ని మనం యాడ్ చేసుకుంటే టోటల్ ఎంత వస్తుందంటే మనకు, సో 7 + 8 + 6 అన్నప్పుడు 21 పార్ట్స్ వస్తుంది. అంటే ఈ 21 పార్ట్స్ అమౌంట్ అనేది ఇక్కడ ఇచ్చాడు, అంటే 4,200 అని. అంటే సో 21 పార్ట్ అమౌంట్ ఎంత అంటే 4,200. అప్పుడు నాకు 1 పార్ట్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే 21 ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేస్తే 4,200 వస్తుంది అంటే 200 టైమ్స్. సో అప్పుడు 1 పార్ట్ అని 200 అయింది. ఇప్పుడు ఒక్కొక్కరికి అమౌంట్ ఎంత అవుతుందంటే, అంటే కమల్ వచ్చేసి ఎంత అవుతుంది 7 పార్ట్స్ కాబట్టి, అంటే రేషియోలో 7 ఇచ్చాడు కాబట్టి 7 పార్ట్స్ అయింది. ఇది ఎంత అయింది 1,400. అదేవిధంగా దేవ్ వచ్చి ఎంత 8 పార్ట్స్. సో అంటే ఇక్కడ 1 పార్ట్ 200 అయింది కాబట్టి దాన్ని 200తో దీన్ని మల్టిపుల్ చేస్తున్నాం అన్నమాట. సో అప్పుడు నాకు ఇది 1,600 అయింది. అదేవిధంగా రజత్, సో రజత్ యొక్క రేషియో 6 పార్ట్స్ కాబట్టి 1,200 అయింది. ఇక్కడ ఏమన్నాడు 200 ఈజ్ యాడెడ్ టు ద ఈచ్ ఆఫ్ దెమ్ అన్నాడు. అంటే ఇప్పుడు 200 దీనికి యాడ్ చేస్తే అప్పుడు కమల్ ఎంత అవుతుంది, సో ఇక నోట్ చేస్తున్నాను. సో కమల్ న్యూ వాల్యూ ఎంత అవుతుందంటే 1,600 అవుతుంది. అదేవిధంగా దేవ్ది ఎంత అవుతుంది 1,800 అవుతుంది. సో అదేవిధంగా రజత్ ఏమంత అవుతుందంటే 1,400 అవుతుంది. 1,400 అవుతుంది. సో ఇప్పుడు వీళ్ళ యొక్క రేషియోస్ న్యూ రేషియో అన్నప్పుడు ఇక్కడ కమల్, దేవ్, రజత్ యొక్క న్యూ రేషియో ఎంత అన్నప్పుడు అదే అడిగింది. ఫైండ్ ద న్యూ రేషియో ఆఫ్ దైర్ అమౌంట్స్ అన్నాడు. సో న్యూ రేషియో ఆఫ్ దైర్ అమౌంట్స్ అన్నప్పుడు కమల్, దేవ్, రజత్ అన్నప్పుడు ఇక్కడ నేను అన్నిట్లో జీరోస్ క్యాన్సిల్ చేసినప్పుడు 16:18:14 ఇది వస్తుంది. సో దీన్ని మళ్ళీ అగైన్ క్యాన్సిల్ చేసినప్పుడు ఎంత అవుతుందంటే నాకు, సో 2 8 జర్ 2 9 జర్ 2 7 జర్. సో ఇదేమో 7, ఇదేమో 9, ఇదేమో 8. సో అప్పుడు నాకు న్యూ రేషియో ఎంత అవుతుందంటే 8:9:7. సో ఇదన్నమాట. సో ఇలా మనం సొల్యూషన్ అనేది చేస్తాం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఇఫ్ A:B = 1/2:3/8, B:C = 1/3:5/9 అండ్ C:D = 5/6:3/4 అయితే A:B:C:D అనేది కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ ఈ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేస్తామంటే వీటికి ఫస్ట్ ఎల్సిఎం కనుక్కుంటాం. సో డినామినేటర్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఎల్సిఎం తీసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ A:B అన్నాడు. సో A:B 1/2:3/8. సో ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకున్నప్పుడు నాకు ఎంత వస్తుంది, ఎల్సిఎం 8 అవుతుంది. సో ఆ యొక్క ఎల్సిఎంతో దీన్ని మల్టిపుల్ చేస్తాం. సో అప్పుడు నాకు ఎంత వస్తుంది, ఇక్కడ 2కి 8కి ఎల్సిఎం వచ్చి ఎంత అంటే 8 అన్నమాట. సో ఈ యొక్క వచ్చిన ఎల్సిఎం దీంతో మల్టిపుల్ చేసాం అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది నాకు ఇది, సో 8 1/2:3/8. సో అప్పుడు నాకు దీని వాల్యూ 2 1 2 4 అంటే ఇక్కడేమో 4 వస్తుంది, ఇక్కడేమో 3 వస్తుంది. అంటే A:B వాల్యూ ఎంత అప్పుడు 4:3. సో అదేవిధంగా B:C చూడండి. సో B:C అన్నప్పుడు ఇక్కడ చూడండి 1/3:5/9 అంటే ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుంది నాకు 9 అవుతుంది. సో ఈ యొక్క 9తో మల్టిపుల్ చేసినప్పుడు ఇక 3 9 కాబట్టి డైరెక్ట్గా నేను రాస్తున్నాను ఇక్కడ 3:5.
అదేవిధంగా C/D. సో 6కి 4కి ఎల్సిఎం తీసుకున్నాం. సో 6కి 4కి ఎల్సిఎం తీసినప్పుడు సో 6కి 4కి ఎందుకు తీసుకున్నాను ఇక్కడ C/D అన్నప్పుడు 5/6 3/4 కాబట్టి ఇక్కడ 6కి 4కి ఎల్సిఎం తీసుకున్నప్పుడు అప్పుడు ఎంత అవుతుంది నాకంటే సో 2 3 2 2 సో 3 2 6 6 2 12 అంటే 12 వస్తుంది అన్నమాట. ఈ 12 దీంతో మల్టిపుల్ చేసినప్పుడు అప్పుడు నాకు ఎంత వస్తుంది ఇక్కడ చూడండి. సో 5/6 3/4. సో 6లో 2 టైమ్స్ పోతుంది కాబట్టి ఈ 2 దీంతో మల్టిపుల్ చేసుకున్నప్పుడు ఇక్కడ 10 వస్తుంది. అదేవిధంగా 4 టేబుల్లో 12 ఎప్పుడు పోతుంది 4 3 ఆ వచ్చిన 3తో దీన్ని మల్టిపుల్ చేసినప్పుడు 9 వస్తుంది. సో 10:9. సో ఇప్పుడు నాకు A/B వచ్చింది, B/C వచ్చింది, C/D వచ్చింది. అయితే మళ్ళీ అగైన్ మనం ఏం కనుక్కోవాలి A/B/C/D అనేది కనుక్కోవాలి. సో ఇప్పుడు దీన్ని ఎలా చేస్తామంటే ఇంకా ఉంది అది కంటిన్యూషన్. సో ఇక్కడ చూడండి. సో A/B ఎంత వచ్చింది ఇక్కడ మనకు 4:3. అదేవిధంగా B/C ఎంత వచ్చింది నాకు 3:5. అదేవిధంగా C/D ఎంత వచ్చింది నాకు ఇక్కడ 10:9. సో ఇక్కడ చూడండి నేను ఎందుకు ఇలా రాశాను అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడేమో B వాల్యూ 3 ఉంది, ఇక్కడ B వాల్యూ 3 ఉంది. సో ఈ రెండు బ్యాలెన్స్ అయిపోయినాయి. ఇక్కడ C కదా, C వాల్యూ ఇక్కడ 5 ఉంది, బట్ ఇందులో ఏమో C వాల్యూ 10 ఉంది. అంటే ఈ రెండు బ్యాలెన్స్ అవ్వట్లేదు. సో ఈ రెండు బ్యాలెన్స్ చేయడానికి నేనేం చేస్తానంటే ఈ యొక్క ఈక్వేషన్ని మల్టిపుల్ విత్ 2 చేస్తాను. ఎందుకు అంటే ఇందులో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 10 ఉంది కాబట్టి. సేమ్ వే ఇప్పుడు దీన్ని 2తో మల్టిపుల్ చేసినప్పుడు అప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుంది 6 అవుతుంది, 10 అవుతుంది. ఇప్పుడు ఇందులో B వాల్యూ ఇక్కడ 6 అయింది, ఇందులో B వాల్యూ ఇక్కడ 3 ఉంది కాబట్టి మళ్ళీ దీన్ని ఏం చేస్తానంటే నేను ఈ యొక్క దాన్ని 2తోనే మల్టిపుల్ చేస్తాను. ఎందుకు ఇక్కడ 2తో మల్టిపుల్ చేస్తానంటే వీటి యొక్క వాల్యూస్ అనేది సేమ్ రావడానికి. సో అప్పుడు నాకు A/B/C/D ఏమవుతాయంటే సో ఇప్పుడు చూడండి 2తో మల్టిపుల్ చేసినప్పుడు ఇదేమవుతుంది 8 అవుతుంది. 8:3 2 6. సో 3 2 6. ఇక్కడ B వాల్యూ 6 వచ్చింది, ఇక్కడ B వాల్యూ 6 వచ్చింది కాబట్టి మనం B వాల్యూ డైరెక్ట్ తీసుకున్నాం. ఇక్కడ C వాల్యూ 5 2 10, ఇందులో C వాల్యూ 10 ఉంది కాబట్టి డైరెక్ట్గా 10. సో D వాల్యూ ఎంత అంటే 9. సో ఇదేనమాట ఆన్సర్. సో ఓకేనా. అంటే ఇక్కడ ఉన్న రేషియోస్లో A/B B/C C/D అన్నప్పుడు ఇందులో ఇక్కడ B ఇక్కడ B కామన్, ఇక్కడ C ఇక్కడ C కామన్. సేమ్ వే ఇందులో కూడా అలానే మనం ఏం చేస్తామంటే ఈ ఉన్న వాల్యూని ఇక్కడ కామన్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఆ కామన్గా దేంతో మల్టిపుల్ చేస్తూ వస్తుందో దాంతో మనం మల్టిపుల్ చేస్తామంటే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇదన్నమాట ఫైనల్ ఆన్సర్. సో ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ ఏంటంటే ఇఫ్ A/B = 5:8, C/B = 4:3, దెన్ A/B/C ఎంత అని అడిగాడు. సో ఇది సింపుల్ క్వశ్చనే. సో ఇక్కడ ఇచ్చింది ఏంటంటే A/B = 5:8. అదే ఇక్కడ చూడండి బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ C/B ఇచ్చాడు అంతేగాని B/C ఇవ్వలేదు కాబట్టి B/C మనం రాసుకోవాల్సింది. సో B/C అన్నప్పుడు ఇక్కడ ఈ A/Bలో A వాల్యూ 5, B వాల్యూ 8. అదేవిధంగా C/Bలో C వాల్యూ 4, B వాల్యూ 3. సో ఇక నేను రాసింది ఏంటి B/C అంటే దీని వాల్యూ ఏమవుతుందంటే నాకు ఇది 3:4 అన్నమాట. సో ఇప్పుడు దీనికి మనం ఆన్సర్ ఎలా చేస్తామంటే A/B/C అన్నప్పుడు సో ఫస్ట్ ఈ రెండు మల్టిపుల్ చేసుకోండి, అదేవిధంగా ఈ రెండు మల్టిపుల్ చేయండి, నెక్స్ట్ ఈ రెండు మల్టిపుల్ చేసుకోండి, అదే షార్ట్ కట్. సో ఇప్పుడు నాకు ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందంటే A/B/C = 5 3 15 8 3 24 8 4 32.
సో ఒకవేళ ఇవి వేరే టేబుల్ ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేస్తాం, క్యాన్సిల్ కాకపోతే ఏమో అక్కడికి వదిలేస్తాం అన్నమాట. ఓకేనా? సో ఇదన్నమాట ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, సో ఇఫ్ 2a = 3b = 8c, వాట్ ఈస్ ద a:b:c అన్నాడు. సో 2a = 3b = 8c అంట, a:b:c కనుక్కోమని. సో ఇలాంటి క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేస్తానంటే, ఇక్కడ ఏవైతే ఇచ్చుంటాడో 2a 3b 8c అని, ఈ 2కి 3కి 8కి ఎల్సిఎం తీసుకుంటాం. సో ఎల్సిఎం దేనికి 2 3 8. సో ఇప్పుడు నాకేమవుతుందంటే ఇది 2 1 జర్ 3 పోదు కాబట్టి అలానే పెట్టుకుంటాం, 2 4 జర్. సో ఇంకా అగైన్ ఇంక వేరే టేబుల్ ఏం పోదు కాబట్టి 4 3 జర్ 12, 12 2 జర్ 24. ఈ 24 అనేది నాకు ఎల్సిఎం. సో ఇప్పుడు నాకేం చేస్తారంటే నేను దీనిలో, సో a:b:c అన్నప్పుడు ఈ యొక్క 2 టేబుల్లో 24 ఎన్ని టైమ్స్ పోతుంది. సో ఇప్పుడు నాకు a:b:c ఏమవుతాయంటే, ఈ వచ్చిన ఎల్సిఎం వాల్యూ బై ఇక్కడ ఉన్న వాల్యూ 2 అంటే నాకేమొస్తుంది 12 వస్తుంది. అదేవిధంగా ఈ ఎల్సిఎం వాల్యూ బై 3 అంటే 24/3 అన్నప్పుడు 8. సో అదేవిధంగా 8 అంటే 24/8 అంటే ఎంత వస్తుంది 3. అదనమాట. సో అంటే ఈ వచ్చిన ఎల్సిఎం వాల్యూ బై ఇక్కడ ఏదైతే ఉంటుందో దాని కరస్పాండింగ్ వాల్యూ డివైడెడ్ బై చేస్తాం అన్నమాట. సో ఇది మనకు ఆన్సర్ దానికి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఏమన్నాడంటే, ఇఫ్ a:b = 5:3, దెన్ 8a - 5b 8a + 5b = ఎంత అని అడిగాడు. సో ఎప్పుడైతే ఇక్కడ నాకు a:b అని ఇచ్చాడో అప్పుడు నాకు ఆటోమేటిక్గా ఏ వాల్యూ 5 అవుతుంది, బి వాల్యూ 3 అవుతుంది. అంటే దీని కరస్పాండింగ్ వాల్యూ ఇది అవుతుంది, దీని కరస్పాండింగ్ వాల్యూ ఇది, దీని కరస్పాండింగ్ వాల్యూ ఇది. అంటే ఏ వాల్యూ వచ్చేసి 5, బి వాల్యూ వచ్చేసి 3 అన్నమాట. సో ఇక్కడ నాకు అడిగింది ఏంది 8a - 5b అంటే 8 × 5 - 5 × 3. ఓకే. సో 8 5 జర్ 40, 5 3 జర్ 15 అంటే ఎంత వస్తుంది నాకు ఇది 25. సో అదేవిధంగా సేమ్ ఇక్కడ 8a + 5b అన్నాడు కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేసుకుందాం. సో 8a + 5b అన్నప్పుడు 40 + 15 ఎంత అవుతుంది 55. సో వీటి యొక్క రేషియో అడిగాడు వాడు. సో వాటి యొక్క రేషియో అన్నప్పుడు 25:55. సో 5 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. సో 5 5 జర్ 5 11 జర్. సో 5:11 అనేది వస్తుంది అన్నమాట ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 2 numbers are in the ratio of 4:5, if 3 is added to the smaller and 7 is subtracted from the larger number, they are in the ratio of 1:1, find the numbers అన్నాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్కి ఎలా సాల్వ్ చేస్తామంటే, సో ఇక్కడ 2 numbers are in the ratio of 4:5 అన్నాడు. సో 4:5 రేషియోలో ఉన్నాయంట. ఇందులో 3 అనేదేమో దీనికి యాడ్ చేశాడు, నెక్స్ట్ వచ్చి 7 అనేది దీన్ని సపరేట్ చేశాడు. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ k అనేది లేదంటే x అనేది తీసుకుందాం. సో దీనికి 3 అనేది యాడ్ చేశాడంట. ఈ విధంగా రేషియో ఉన్నదాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 4/5 కూడా రాసుకోవచ్చు అన్నమాట. అంటే 4:5 అన్నా 4/5 అన్నా ఒకటే. సో ఈ యొక్క వాల్యూకి న్యూమరేటర్కి ఏమో 3 యాడ్ చేశాడు. అదేవిధంగా స్మాలర్ 7 ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ ద లార్జర్ అన్నాడు. సో ఇక్కడ 5 అనేది లార్జర్ వాల్యూ, 4 అనేది స్మాలర్ వాల్యూ. ఈ స్మాలర్ వాల్యూకి 3 యాడ్ చేశాడు, లార్జర్ వాల్యూ నుంచి 7 సపరేట్ చేశాడు. సో కాబట్టి 5k - 7 వీటి యొక్క వాల్యూ ఎప్పుడైతే ఇక్కడ 3 వాల్యూ అనేది స్మాలర్ వాల్యూకి 7 వాల్యూ అనేది లార్జర్ వాల్యూ సపరేట్ చేశాడో దీని యొక్క రేషియో అనేది ఏమైపోయిందంట 1:1 అయిందంట. సో 1:1 అన్నప్పుడు 1/1గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు ఇదేమవుతుంది అంటే 4k + 3 క్రాస్ మల్టిపుల్ చేద్దాం. అప్పుడు 5k - 7 ఇది వస్తుంది. సో దీని నుంచి
ఈ కే వాల్యూస్ అన్నీ ఒక సైడ్, కాన్స్టెంట్ వాల్యూ ఒక సైడ్ తీసుకుపోతే అప్పుడు నాకు కే వాల్యూ ఎంత వస్తుందంటే 10 అన్నమాట. సో ఇప్పుడు వాడు అడిగింది ఏంది మనల్ని, ఫైండ్ ద నెంబర్స్ అన్నాడు. నెంబర్స్ అన్నప్పుడు ఇనిషియల్గా నెంబర్స్ అనేవి ఎలా ఉన్నాయి, 4:5గా ఉన్నాయి. అంటే నెంబర్స్ అనేది ఇప్పుడు నాకు ఇదేమవుతుంది అంటే ఇక్కడ, సో దీని నుంచి 4K అనేది ఒక నెంబరు, 5K అనేది ఒక నెంబర్గా తీసుకుంటాం. ఇప్పుడు 4K అన్నప్పుడు K వాల్యూ 10, అప్పుడు నాకు ఇదేమవుతుంది 40, ఇదేమో 50. సో అదన్నమాట ఆన్సర్. అంటే 40, 50. సో ఇది ఫైనల్ ఆన్సర్. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఓకేనా? థ్యాంక్ యూ.